హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం కొన్ని వార్తల గురించి అయితే తెలుసుకుందాం. అందులో ఒకటి, తిరుపతి నుంచి పళనికి ఆర్టీసీ బస్ సర్వీస్ని అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు ఈరోజు గురువారం. తర్వాత ఇంకొకటి, పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించి కొట్టివేసింది. దానికి సంబంధించిన వీడియో విశేషాలు మనం తెలుసుకుందాం ఈరోజు. ఎప్పట్లాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. తిరుపతి నుంచి తమిళనాడులోని పళనికి ఆర్టీసీ బస్ సర్వీసులను అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గురువారం రోజు ప్రారంభించారు. అంటే ఈరోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వద్ద పూజలు నిర్వహించి రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఫిబ్రవరిలో షష్ఠ షణ్ముఖ యాత్రలో భాగంగా పళని వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తిరుపతికి నేరుగా బస్సు సదుపాయం లేదనే విషయాన్ని భక్తులు తన దృష్టికి తీసుకొచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు రవాణా మంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా కొత్త బస్సులు నడిపేలా వెంటనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, 2 ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య బస్సు సదుపాయం కల్పించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ, ఏపీఎస్ఎంఐడిసి చైర్మన్ చిలపల్లి శ్రీనివాసరావు, ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు లాస్ట్ మంత్ అక్కడ తమిళనాడు వెళ్ళారు కదా, అక్కడ వెళ్ళినప్పుడు ఆయన దృష్టికి అయితే ఈ విషయాన్ని తీసుకొచ్చారు. అక్కడ భక్తులు అంటే తిరుపతి నుంచి డైరెక్ట్గా పళని వెళ్ళడానికి డైరెక్ట్ సర్వీస్ లేదని, అలా సర్వీస్ కనుక ప్రారంభిస్తే భక్తులకు కూడా బాగుంటుందని, రవాణా పరంగా కానీ జర్నీ పరంగా యాత్రికులకి అందుబాటులో ఉంటుందని వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అంతా దానికి తగ్గట్టుగా అన్ని విధాలుగా ఆయన కృషి చేసి చేసుకొచ్చారు. కొత్తగా ఆరంభించిన ఈ 2 బస్సు సర్వీసులు 505 కిలోమీటర్ల దూరాన్ని 11 గంటలు అయితే చేరుకుంటాయి. అంటే ఈ బస్సులు 11 గంటల్లో సుమారుగా 505 కిలోమీటర్లు జర్నీ అయితే చేస్తాయి. రోజు రాత్రి 8 గంటలకి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకి అక్కడికి వెళ్ళేలాగా, తిరిగి మళ్ళీ అదే రోజు సాయంత్రం 8 గంటలకు బయలుదేరితే మళ్ళీ నెక్స్ట్ డే 7 గంటలకి తిరుపతి వచ్చేలాగా. అంటే తిరుపతి నుంచి పళని నుంచి తిరుపతి. టికెట్ ధర ఎలా ఉందంటే, పెద్దలకు వచ్చేసి 680 రూపాయలు, పిల్లలకు వచ్చేసి 380 రూపాయలుగా నిర్ణయించారు. శుక్రవారం నుంచి ఈ సర్వీస్ అయితే అందుబాటులోకి రానుంది, అంటే రేపటి నుంచి. ఇదైతే కొంచెం మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే అక్కడికి వెళ్ళాలి అనుకునే భక్తులకి ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే సదుపాయం అయితే బాగానే కల్పించారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ చిన్నపిల్లలు సోషల్ మీడియా అంటే 13 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నారో, అలా ఉండకుండా దాని మీద ఒక పిటిషన్ అయితే వేశారు బ్యాన్ చేయాలని. దానికి సంబంధించి ఏంటంటే, 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెలువరించింది. ఇది పాలసీకి సంబంధించిన విషయమని, దీనిపై చట్టం చేయమని మీరు పార్లమెంటును కోరండి. ప్రస్తుతం దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించలేము. దీనికి పరిష్కారం విధానపరమైన నిర్ణయం పరిధిలో ఉంది అని జస్టిస్ బిఆర్ గోయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్లు సంబంధించిన విభాగానికి వినతి చేసేందుకు అవకాశాన్ని ఇస్తూ ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఒకవేళ ఇప్పటికే సంబంధిత విభాగానికి అర్జీ పెట్టుకుని ఉంటే వారు దానిని 8 వారాల్లో పరిష్కరించాలని న్యాయస్థానం పేర్కొంది. ఈ పిటిషన్ను జెఫ్ ఫౌండేషన్ దాఖలు చేసింది. సోషల్ మీడియాలో బలమైన వెరిఫికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేలా కేంద్రం ఇతరులకు మార్గదర్శకాలు ఇవ్వాలని అందులో కోరింది. దీంతోపాటు చిన్నారులకు సోషల్ మీడియాలో యాక్సెస్ను నియంత్రించాలని కోరింది. పిటిషనర్ల తరపున న్యాయవాది మోహిని ప్రియ వాదించారు. పిల్లల భద్రత కోసం
ఏర్పాటు చేసిన నిబంధనలను ఉల్లంఘించిన సోషల్ మీడియా సంస్థలకు భారీగా జరిమానాలు విధించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. అంటే 13 సంవత్సరాల పిల్లలు అసలు సోషల్ మీడియాని వినియోగించకుండా బ్యాన్ చేయాలని చెప్పి వీళ్ళైతే పిటిషన్ అయితే వేశారు కోర్టులో. కానీ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ పిటిషన్ కొట్టివేసింది. ఇది కనుక మీరు దీని గురించి మాట్లాడాలి అనుకుంటే ఇది పార్లమెంటును కోరండి అని, అంటే దీనిని చట్టం చేయమని చెప్పి మీరు అక్కడ అడగాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పుకొచ్చింది. వాస్తవంగా అసలు చాలామంది చిన్నపిల్లలు ఇవాళ రోజున అసలు ఫోను, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఆ యూట్యూబ్లో రీల్స్ కానీ ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయి ఉదయం లెగిస్తే ఈవినింగ్ వరకు ఎక్కువ శాతం ఈ రీల్స్ చూడటం, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్ చూడటం, వీటి వల్ల వాళ్ళు కొంచెం వాళ్ళ బిహేవియర్ కూడా చాలా వరకు చేంజ్ అయితే అవుతుంది. ఇది ఎన్ని చట్టాలు చేసినా కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం చర్య అయితే తీసుకొని వాటిని తగ్గించే విధంగా చూసుకోవాలి. ఏదైనా ఇంట్లో పెద్దవాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇదండి ఈరోజు వార్తలు. రేపు మరికొన్ని వార్తలతో మనం కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.